ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ జూలై నెలలో అండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారం చేయాలండి వీళ్ళు? కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనకు ఏ విధానం చేయాలని చెప్తానమ్మా. మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు ఇష్టపడిగా మనం చేద్దాం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్మ చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. నదులని మనం కాపాడుకుందాం, గోమాతని సేవిద్దాం, గోమాతని పూజిద్దాం. వాస్తవానికి తులారాశి వారికి మహా అదృష్టం పట్టబోతుంది. 100%. ఎలా అంటే తిరుగు లేకుండానే అద్భుతమైన అదృష్టం పట్టబోతుంది. ఎవ్రీ అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే గత మాసాల్లో డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంది వాళ్ళకి, తులారాశి వారికి. ఎలా ఖర్చు అయిపోతుంది, రావాల్సింది ఏం చేతికి రావటం లేదు, పోయేది కాస్త పోతూ ఉంది. సో ఈ మాసంలో, ఆషాఢ మాసంలో రావటం ఏంటి, 3 మాసాలు అంటే అనుకుంటవచ్చు. కానీ మీరు ఈ వృక్షానికి మీరు పూజిస్తే తులారాశి వారికి 100% ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు రావటం, అద్భుతమైనటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధించే యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. అది స్త్రీకైనా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ అంటే ఏజ్ వాళ్ళు కానీ, వృద్ధ వయసు వాళ్ళకైనా కూడా ఏదో రకమైన అంటే వాళ్ళ పింఛన్స్కి ఏదైనా అప్లై చేసుకుని ఉండవలసినటువంటి వాళ్ళు కూడా పింఛన్స్ వాళ్ళకి రావటం అనేది జరుగుతాయి. మళ్ళీ వాళ్ళకి రైతు బంధు అలాంటివి ఏమైనా అప్లై చేసుకున్నటువంటివి ఉంటే గవర్నమెంట్ సంబంధించిన అవి కూడా వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ కావడానికి ఉంటుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఫెడరల్ ఫండ్స్ కావచ్చు, పిఎఫ్ ఫండ్స్ కావచ్చు, అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాడు వాళ్ళకి అవి కూడా రిలీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి వారికి మహా అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుంది. కాబట్టి ఈ వృక్షాన్ని మనం పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది. బిలవ చెట్టు. ఈ బిలవ చెట్టు అంటే సాక్షాత్గా అందులో లక్ష్మి నివసిస్తుంది. ఆ బిలవ చెట్టు దగ్గర ఉదయం ఈ చెట్టు దగ్గర మొత్తం ఉదయం సాయంత్రం దీపార్థన చేయాలి. ఎవరి దగ్గర? బిలవ వృక్షం దగ్గర. ఈ తులారాశికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ బిలవ చెట్టుకు తులారాశికి చాలా దగ్గర సంబంధం ఉంది. సాక్షాత్తుగా మహాలక్ష్మి ఉంటుంది, సాక్షాత్తుగా శివుడు ఉంటాడు. కాబట్టి తులారాశి వచ్చే సంఖ్య 6 కాబట్టి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం అని జరుగుతాయి. బిలవ చెట్టు వాళ్ళకి ఇక్కడ ఏ విధానమైనటువంటి పూజ చేయాలంటే నీరాజనం దీపారాధన చేయాలి. నీరాజనం అంటే ఏంటి గురుగారు అంటే, ఇది మన కేరళలో చాలా విశేషంగా చేస్తారు. ఒక ప్లేట్లో చక్కగా మీరు బియ్యం పోసుకొని, మీరు ఒక చిన్న కొబ్బరికాయని పలగొట్టి నీళ్ళన్నీ తీసేసేయండి. ఒక పొడి బడ్డ పెట్టి తుడిచి దాంట్లో శ్వేత కొబ్బరి నూనె పొయ్యాల. ఏం పొయ్యాలా? శ్వేత కొబ్బరి నూనె అంటే వైట్, అంటే ఎక్కువ ఎల్లో అది ఇది ఉంటుంది కదా, అది కాకుండా వైట్ కొబ్బరి నూనె పోసి దాంట్లో ఒక బ్లాక్ క్లాత్ పెట్టి క్లాత్ లోపల మీరు నల్ల నువ్వులు నింపేసి, లేదంటే తెల్ల నువ్వులు పెట్టేసి చక్కగా ఆ ఒక వృక్షం దగ్గర నీరాజన దీపార్థన చేసి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ ఒక వృక్షం దగ్గర పెట్టి చెప్పి మీరు చేసుకుంటే మహా అద్భుతమా అసలు మీరు తిరిగి చూడలేరు. ఇంకా అంత అద్భుతమైన అదృష్ట పలికపోతుంది. కొన్ని అసలు జాక్పాట్ అనుకోవచ్చు దాన్ని. అంటే ప్రత్యేకంగా ఏ వారం చేస్తే మంచిది? వీళ్ళకి ఎక్కువ శాతము శుక్రవారము బాగా కలిసి వస్తుందమ్మా. ఎక్కువ శాతము మహావిష్ణువుని, మహాలక్ష్మిని సేవించాలి. మహా అద్భుతమైన ఫలితం రావడానికి మంచి గోచరిస్తుంది. ఈ ఒక 4 వారాల పాటు చేసిన తర్వాత ఆషాఢ మాసం ముగించినాక చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామికి ఒక సుప్రభాత సేవను, స్వామివారికి కళ్యాణం చేసి రండి. అద్భుతమైన ఒక ఫలితం లభిస్తుంది. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఆలయాలు వెళ్ళి స్వామివారికి కూడా
మీరు పొంగల్ నివేదన పెట్టి స్వామికి విష్ణు సహస్రనామ విష్ణు అర్చన చేయండి. ఎప్పుడైనా కూడా వెనకాల గోడ వెనక నిలబడి గుడి వెనక వైపు నిలబడి మీరు తాకవద్దు, మొక్కవద్దు. ఎందుకంటే అది కొన్ని కట్టుబడిలో మనకు ఆ గుడి ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందు బాగానే మనం మొక్కుకోవాలి. మొక్కుకోవాలంటే వాళ్ళు నిలబడినివ్వదు, మమ్మల్ని నూకేస్తారు అంటారు. కానీ ఏదైనా ఏంటప్పటికీ క్షణమైన పాటికైనా సరే, నిమిషమైన పాటికైనా సరే, అర నిమిషమైనా మీ నేత్రాలు మాత్రం స్వామివారి పైన పడినా, స్వామివారి నేత్రాలు మీ మీద పడినా చాలు, మీ యొక్క దరిద్రం పోయినట్టే, మీకు అష్టైశ్వర్యం సిద్ధించినట్టే. వెనకలు గోడ పట్టుకొని పాకలాడకూడదు, దానివల్ల ఎటువంటి ఫలితం లభించదు. ముఖ్యంగా వీళ్ళు ప్రత్యేకంగా మహావిష్ణు ఆలయానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కువ శాతము ప్రసాదం నైవేద్యం పెట్టేటప్పుడు పొంగల్ నైవేద్యం చేసి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళ భక్తులు కూడా పెట్టండి, మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.